హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుండారా? మీ అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అందరు టీలు కాఫీలు తాగారా ఫ్రెండ్స్? నేనైతే టీ అయితే పెట్టుకొని అయితే తాగినా ఫ్రెండ్స్. పొద్దున్నే తాగేసిన అన్నమాట. ఇవన్నీ అయితే కడిగేసుకొని పెట్టుకుంటున్నా. మా ఇంట్లో టిఫిన్ ఈరోజు ఏంటంటే, మా ఇంట్లో టిఫిన్ ఫేషియల్ అన్నమాట. ఫేషియల్ అని ఎందుకన్నానంటే, సేమియా ఉప్మా వేసి అంటే మా అబ్బాయి అయితే, నేను సేమియా ఉప్మా అయితే తినాను మమ్మీ, నాకైతే పాలు పోసి అయితే సేమియా వేయి అన్నాడు. అయితే ఇంకా పిల్లలు అడిగింటని మనం ఊకుంటామా? వాళ్ళకి నచ్చిందే కదా చేసి పెట్టడం మనం. అందుకోసమని నేనైతే పాలు అయితే పోసి సేమియా అయితే చేసి మా అబ్బాయికి అయితే ఇంకైతే తినబెట్టి బాక్స్కి అయితే పెట్టి ఇచ్చిన స్నాక్స్. ఇంకా మా ఇంట్లో టిఫిన్ అన్నమాట ఈరోజు అదే. ఇంకా ఉల్లిగడ్డ శనగపప్పు అయితే నేనైతే కర్రీ అయితే వండేసిన. ఇంకా అన్నం, వేడి అన్నం, ఉల్లిగడ్డ శనగపప్పు ఈరోజు మా ఇంట్లో ఇదన్నమాట టిఫిన్. 3 రోజులకు 2 రోజులకు అట్లా వేస్తా. ఎక్కువ అంటే చపాతీ చేస్తా. చపాతీ పిల్లలకు తింటారు కానీ ఎక్కువ తినరు. అందుకోసమనే ఈరోజు అయితే టిఫిన్ సేమియా వేసిన. సేమియా ఉన్నాగానే సేమియా ఉందో లేదని అయితే నాకు తెలియదు అనమాట. అంటే లేదనుకున్నా, అయితే చూస్తానంటే సేమియా ఫస్ట్ ఇంతకుముందుకు 10 రోజుల ముంగట తెచ్చిపెట్టిన, మర్చిపోయాను అనమాట. నాకు మతిమరుపు అట్లా వచ్చింది. మళ్ళీ సేమియా తెప్పించి మళ్ళీ మా అబ్బాయికి అయితే బాక్స్ అయితే కట్టించిన. ఇట్లా ఉంటుంది ఆడల పని, మతిమరుపు. ఓ పని చేయనికపోతే ఓ పని ధ్యాస ఉండదు అనమాట. అట్లా ఉంటుంది. మాకు అట్లా వచ్చింది మతిమరుపు. నిజమేగా ఫ్రెండ్స్, ఏదైనా మొత్తం చూసుకోవాలంటే ఏది ఆడున్నదో గుర్తుకుండదు. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. మీ అందరికి ఇట్లా అవుతుందో నాకే ఇట్లా అవుతుందో నాకైతే అర్థం కాదన్నమాట. మీ ఇంట్లో టిఫిన్ ఏంది ఫ్రెండ్స్ ఈరోజు? మా ఇంట్లో టిఫిన్ అయితే ఈరోజు సేమియా అనమాట. మీ అందరూ కూడా టిఫిన్లు అయినా ఫ్రెండ్స్? ఏమేమి పనులు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా పని అయితే ఇంకా ఉంది, చేసుకోవాలి. ఇవన్నీ అయితే పొద్దున్నే కడిగేసుకున్నా. ఇవన్నీ తుడిచేసుకొని అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ కడిగైతే పోవాలి. బాయ్ ఫ్రెండ్స్. మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి.